30 సెకండ్లోనే మీరు థైరాయిడ్ నాడ్యూల్ ఉందా లేదా అనేది మీ ఇంట్లోనే తెలుసుకోగలుగుతారు. సో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఏ హాస్పిటల్కో వెళ్ళి, ఏ క్లినిక్కో వెళ్ళి, ఏ డాక్టర్కో వెళ్ళి చూయించుకునే అవసరం లేదు. మీ అంతకు మీరే థైరాయిడ్ నాడ్యూల్ ఉందా లేదా అనేది మీ ఇంట్లోనే చూసి తెలుసుకోగలుగుతారు. సో చాలామందికి మెడలో గడ్డ ఉంటే ఒక డాక్టర్ చూసి చెప్పాలి, లేకపోతే వేరే వాళ్ళు చూసి చెప్పగలుగుతారు మీకు మెడలో ఒక గడ్డ ఉంది అని. కానీ చాలా మటుకు ఈ మెడలో ఉండే గడ్డ మనంతకు మనమే డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. అంటే మెడలో థైరాయిడ్ నాడ్యూల్ ఉందని చాలా మటుకు ఒక అద్దంలో చూసి చిన్న టెస్టులు చేసి మనము ఇంట్లో తెలుసుకోగలుగుతాం. సో ఈ వీడియోలో థైరాయిడ్ నాడ్యూల్ మనంతకు మనము ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతాం, రెండోది సూచనలు ఏంటి, థైరాయిడ్ నాడ్యూల్ ఉంటే ఎప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, అంటే ఎప్పుడు దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా వదిలేయవద్దు, అండ్ ఎప్పుడు మనము ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి, అంటే ఎవరికన్నా డాక్టర్కి చూపించాలి, ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా తీసుకోవాలి. అండ్ అదే కాకుండా ఈ వీడియో ఫుల్గా చూసి మెడలో థైరాయిడ్ నాడ్యూల్ అండ్ వేరే నార్మల్ గడ్డలకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే లంప్ వర్సెస్ థైరాయిడ్ నాడ్యూల్ రెండు దాంట్లోకి భేదాలు అనేది తెలుసుకోండి ఈ వీడియో చూసి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో చాలామందికి ఈ మెడలో ఉండే గడ్డలు అంటే థైరాయిడ్ నాడ్యూల్కి ఏ మాత్రం సర్జరీ లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ అండ్ ఎంబోలైజేషన్ అనే పద్ధతుల ద్వారా ఏ మాత్రం సర్జరీ లేకుండా, ఏ మాత్రం కోత కుట్టు లేకుండా ట్రీట్మెంట్ అనేది చేశాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను పర్సనల్గా రిప్లై చేస్తాను. సో మొదటిది, థైరాయిడ్ అంటే ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్రంథి అనేది మనకి మెడలో ఈ మధ్య భాగంలో ఉంటుంది. ఈ పైకో ఈ కిందకో కాకుండా మధ్య భాగంలో సీతాకోక చిలుకలాగా ఉండే దాన్ని థైరాయిడ్ అంటాం. ఈ థైరాయిడ్ అనేది చాలా ముఖ్యం. మన హార్మోన్ లెవెల్స్ ద్వారా మన వెయిట్, అదే కాకుండా మన ఎనర్జీ లెవెల్స్, వేరే ఫంక్షనింగ్ కోసం కూడా చాలా అవసరం. సో ఈ థైరాయిడ్ అనేది మనకి ఈ మెడలో మధ్య భాగంలోనే, ఇటో పైనో కింద కాకుండా మధ్య భాగంలోనే ఉంటుంది. మొదటి టెస్ట్ ఏంటి అంటే వాటర్ స్వాలోయింగ్ టెస్ట్ అంటాం. ఈ దాంతో మనకి మెడలో థైరాయిడ్లో గడ్డ ఉందా లేదా అనేది తెలుసుకోవడం. అంటే ఒక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొని వెళ్ళి అద్దం ముందు నిలబడి ఇలా మెడ కొద్దిగా పైకనేసి నీళ్లు తాగుతూ ఈ మింగినప్పుడు పైకి కిందికి కదులుతూ ఉందా లేదా అనేది చూడాలి. ఏదన్నా వాపు ఈ మధ్య భాగంలో ఉండి మనం మింగినప్పుడు పైకి కిందికి కదులుతూ ఉంది అంటే చాలా మటుకు మీకు కన్ఫర్మ్డ్ ఒక థైరాయిడ్ నాడ్యూల్ ఉంది, అంటే మెడలో థైరాయిడ్ గడ్డ ఉంది అన్నట్టు. సో సింపుల్గా అద్దం ముందు నిలబడి వాటర్ తాగుతూ అద్దంలో చూసుకొని మనంతకు మనమే మెడలో గడ్డ ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా రెండో టెస్ట్ ఏంటి అంటే పాల్పేషన్ టెస్ట్ అంటాం. అంటే ఏళ్ళు తీసుకొని ఈ మధ్య భాగంని ఇలా ఒత్తి చూడడం. అంటే మనం ఒత్తినప్పుడు ఏదన్నా గట్టిగా రాయిలాగా తగులుతూ ఉందా, లేకపోతే ఏదన్నా రౌండ్గా గడ్డలాగా తగులుతూ ఉందా అనేది తెలుసుకోవాలి. అలా అని చెప్పి ఈ పక్కకో ఈ పైనో ఈ కిందో అనేది ఒత్తే మాత్రం చేయద్దు. ఈ మధ్య భాగంలో మాత్రమే ఒత్తి చూసి మనకేమైనా తగులుతుందా గట్టిగా అనేది తెలుసుకోవాలి. దీంతో మనకి ఏమవుతుంది అంటే మధ్య భాగంలో ఉంటే చాలా మటుకు థైరాయిడ్ నాడ్యూల్ అనేది ఉంటుంది. అంటే థైరాయిడ్లో గడ్డ ఉంది. పక్కకుంటే వేరే ప్రాబ్లంలు ఉండే అవకాశం ఎక్కువ. సో మనము సింపుల్గా ఇంట్లో ఈ 2 టెస్టులు చేసి మనకి థైరాయిడ్లో గడ్డ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. మనకి థైరాయిడ్ గడ్డ ఉంది అని సూచనలు ఏంటి? థైరాయిడ్ గడ్డ ఉన్నప్పుడు మనకు చాలా మటుకు మెడలో ఒక వాపు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మింగినప్పుడు ఆ గడ్డ అనేది కదులుతుంది. అదే కాకుండా చాలా మటుకు ఈ మెడలో పెద్ద గడ్డ ఉన్నప్పుడు చాలామందికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, లేకపోతే అప్పుడప్పుడు నొప్పి రావడము, అదే కాకుండా మింగినప్పుడు బాగా నొప్పి రావడము, లేకపోతే ఏదన్నా అడ్డంకం వచ్చినట్టు అనిపించడము, లేకపోతే మెడలో ఏదో ఇరికినట్టు
అని బాగా అనిపించినప్పుడు చాలా మటుకు మనకి ఒక థైరాయిడ్ గడ్డ ఉంది అని సూచనలు తెలుస్తాయి. సో ఎప్పుడు మనము థైరాయిడ్ గడ్డ ఉన్నప్పుడు ఏమాత్రం డిలే చేయకుండా త్వరలో ట్రీట్మెంట్ అన్నా త్వరలో డాక్టర్కి చూపించుకోవాలనేది ఎప్పుడు. సో మనకి మెడలో ఒక గడ్డ ఉన్నప్పుడు అది బాగా త్వరగా పెరగడము, లేకపోతే మనకి ఎక్కువగా ఇబ్బంది అవ్వడము, బాగా నొప్పి రావడము, అదే కాకుండా శ్వాస తీసుకోవడం అనేది బాగా కష్టం అవ్వడము అండ్ రాను రాను ఇంకా ఎక్కువ కష్టం అవ్వడము, అదే కాకుండా మనకి ఈ మింగడానికి ఇబ్బంది, ఈ మెడలో ఉండే గడ్డ కాకుండా పక్కన ఇంకేదో చేతికి గడ్డలు ఒత్తి చూసినప్పుడు చేతికి గడ్డలు తగలడం ఉన్నప్పుడు ఏమాత్రం లేట్ చేయొద్దు. మీ దగ్గర ఉన్న డాక్టర్కి మాత్రం డెఫినెట్గా చూయించుకోవాలి. అండ్ అదే కాకుండా ఈ సూచనలు ఉంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. మనకి ఇప్పుడు మెడలో ఒక గడ్డ ఉంది అని మనంతకు మనమే తెలుసుకోగలిగాం, కానీ ఆ గడ్డ ఉన్నది అని తర్వాత ఏం చేయాలి? చాలామందికి కామన్ క్వశ్చన్ ఉంటుంది, నాకు మెడలో గడ్డ ఉంది తర్వాత ఏం చేయాలి? చాలా మటుకు మెడలో ఒక గడ్డ ఉంది అంటే ఫస్ట్ చేయాల్సింది అల్ట్రాసౌండ్ నెక్, అంటే మెడకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది తీయాల్సింది వస్తుంది. రెండోది మనము థైరాయిడ్ ప్రొఫైల్ అన్న థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనే రక్త పరీక్ష డెఫినెట్గా ఇవ్వాలి. ఈ రక్త పరీక్ష అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఈ రక్త పరీక్షలో తెలుస్తుంది. అండ్ అదే కాకుండా లాస్ట్ ఆ గడ్డకి అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫినెసీ అన్న బయాప్సీ టెస్ట్, అంటే నీడిల్ టెస్ట్, ఒక చిన్న సూదేసి శాంపుల్ తీసుకొని ఆ గడ్డ ఏ రకమైంది అనేది తెలుసుకోవాలి. సో ఈ 3 టెస్టులు అనేది మన మెడలో ఒక గడ్డ ఉంది అన్నప్పుడు ఈ 3 టెస్టులు అనేవి డెఫినెట్గా చేయించాలి. చేయించిన తర్వాత ఒక డాక్టర్ ఈ రిపోర్ట్స్ చూసి చెప్పగలుగుతారు మీకు ఏం ప్రాబ్లం ఉన్నది అని, దానికి ఏమి ట్రీట్మెంట్ చేయాలి అనేది. చాలా మటుకు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, ఏంటి అంటే నేనే ఇంట్లోనే చూసుకొని క్యాన్సర్, ఈ గడ్డలో క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోగలుగుతామా? చాలా మటుకు ఇంట్లో గడ్డను చూసి క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోలేము. ఆ దానికి ఎఫినెసీ అన్న బయాప్సీ టెస్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎఫినెసీ ఆర్ బయాప్సీ టెస్ట్ చేసినాక మనకు ఆ రిపోర్ట్ బట్టి దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. మనం ఇంట్లో మెడలో ఒక గడ్డ ఉందని చూసి క్యాన్సర్ ఉంది అని చెప్పి భయపడే అవసరం లేదు. అండ్ ఇంట్లో చూసుకొని మనము ఆ గడ్డలో క్యాన్సర్ ఉందని అనుకోలేము. ఎందుకంటే మనము క్యాన్సర్ ఉండే గడ్డలను డయాగ్నోస్ చేయడం కష్టం, ఎస్పెషల్లీ థైరాయిడ్లో ఉండే గడ్డలు. మీకు ఇప్పుడు థైరాయిడ్లో ఒక గడ్డ ఉందని తెలిసింది అండ్ మీరు అది క్యాన్సర్ ఉందా క్యాన్సర్ లేదా అని దాని గురించి ఆలోచన చేసి భయపడుతున్నారేమో. ఈ నెక్స్ట్ వీడియో క్యాన్సరస్ వర్సెస్ నాన్ క్యాన్సరస్ థైరాయిడ్ నాడ్యూల్స్ అనే వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కోసం వేచి ఉండండి అండ్ ఆ వీడియో ఫుల్గా చూడండి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.